మాట్లాడండి. నమస్తే. ఆశా వర్కర్ల ప్రొటెస్ట్ జరుగుతుంది. ప్రస్తుతం మనం కోటి కమిషనరేట్ వద్ద ఉన్నాం. సో ఇక్కడ మనకి జయలక్ష్మి గారు ఆశా వర్కర్ రాష్ట్ర అధ్యక్షురాలు. మేడం చెప్పండి మేడం, ప్రొటెస్ట్ దేని గురించి చేస్తాను? నిన్న లాఠీ చార్జ్ కూడా జరగడం జరిగింది. సో దీని గురించి సిఐటి ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలు నిన్ననే ప్రారంభమైనాయి. ఈ సమావేశాలలో ఆశాలకు అసెంబ్లీలో 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, 50 లక్షల ఇన్సూరెన్స్ జీవో, 50,000 మట్టి ఖర్చుల జీవో, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇప్పుడు ఇస్తున్న పారితోషికాల్లో సగం పెన్షన్, పనిభారం తగ్గించాలి. ఈ విధంగా 19 డిమాండ్స్ మేము పెట్టాం. పెండింగ్ బిల్స్ కూడా చెల్లించాలని డిమాండ్ ఉంది. ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని ఉంది. అందుకనే ఈ రోజు వేలాది మంది ఇక్కడ కోటికి ఆశా వర్కర్లు వచ్చారు. ఈ రోజు చలో హైదరాబాద్ అని మేము పిలిపిస్తే ప్రభుత్వం దుర్మార్గంగా, అన్యాయంగా ఎక్కడికక్కడ నిర్బంధాన్ని ప్రయోగించి, పోలీసుల్ని ప్రయోగించి, పోలీసుల ద్వారా ఎక్కడికక్కడ అరెస్టులు చేసింది. బస్సుల నుంచి దింపింది, రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేసింది, ఇంటికి పోయి అర్ధరాత్రిలో కూడా ఆశా వర్కర్లను అరెస్ట్ చేసింది, కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తుంది. ఈ దుర్మార్గ విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పోరాటాలను అణచాలని చూస్తే పోరాటాలు వెనక్కి తగ్గవు, పోరాటాలు పెరుగుతాయి. పోరాటాలు తగ్గాలంటే మేము ఏదైతే డిమాండ్స్ అడుగుతున్నామో ఆ డిమాండ్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలి, ఆ డిమాండ్స్ పరిష్కారం చెయ్యాలి. చెయ్యకపోతే ఇక్కడ నుంచి వెళ్ళేదే లేదనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కొంతమంది కూడా నేను పోలీస్ లాఠీ చార్జ్ లో కొంతమందికి కూడా దెబ్బలు కూడా జరిగి వాళ్ళ హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్న పరిస్థితి ఏంటంటే అంటే లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చు? లాఠీ చార్జ్ ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పోరాటం చాలా సంఘాలు ఉన్నాయి, చాలా మంది ఎవరైనా చేయొచ్చు. ఎవరు చేసినా కూడా ఆ కార్మికుల కోసమే చేస్తారు. ఎవరైనా ధర్నాలకు వస్తే మీరు మీ బాధ ఏముంది, మీరు ఏం అడుగుతున్నారు, మీ డిమాండ్ ఏంటి, ఆ దాన్ని నేను ఎంతవరకు పరిష్కారం చేస్తాననే చర్చలు జరపాలి. చర్చలు జరిపి పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకుండా ఇప్పుడు సంవత్సరం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. సంవత్సరం కంటే ముందు ఎన్నికల సందర్భంగా, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేము పోరాటం చేస్తే మా టెంట్ల కిందకి వచ్చి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఇక బీఆర్ఎస్ కంటే మేము మంచి పాలన అందిస్తాం, మేము వేతనాలు పెంచుతాం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని మేనిఫెస్టోలో కూడా రాసిర్రు. మాకు టెంట్ల కిందకి వచ్చి చెప్పారు. సంవత్సరం అయింది, సంవత్సరం నుండి చెప్పులు అరిగేటట్టు మేము తిరుగుతున్నాం. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కనీసం ఆశాలని ఆయన నోటి నుంచి మాటలే వస్తలేవు. ముత్యాలు రాలిపోతాయి అన్నట్టుగా ఆశాల మాటలే రాకుండా ఈ రోజు మొత్తం దాచిపెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. నువ్వు అదంటున్నావు, ఇదంటున్నావు, సంవత్సరం పాలన అంటున్నావు, విజయోత్సవ సభలు అంటున్నావు, కానీ మాకు కడుపు నిండలేదు కదా అని మేము అడుగుతున్నాం. ఈ రోజు సంవత్సరంలో నేను చాలా బాగా చేసిన ప్రజాపాలన మాది అంటున్నావు. ఈ ప్రజాపాలనలో ఆశాలకు ఏం చేసింది ప్రభుత్వం అని మేము అడుగుతున్నాం. ఫిక్స్డ్ వేతనం ఎందుకు చేయట్లేదు, పిఎఫ్ఈఎస్ఐ ఎందుకు కల్పించట్లేదు, ఉద్యోగ భద్రత ఎందుకు కల్పించట్లేదు, పారితోషికం లేని పనులు మాకు ఎందుకు చెప్తున్నారు, పని భారాన్ని ఎందుకు పెంచుతున్నారు? పని భారం పెరిగి పిట్టల్లాగా ఈ రోజు మా సోదరి మనులు ఆశా వర్కర్లు చనిపోతున్నారు. అందుకని మాతో చర్చించాలి, పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకుండా పోరాటాలను అరచడం అనేది అది దుర్మార్గమైన చర్య. అందుకని ప్రభుత్వం చర్యను మేము ఖండిస్తున్నాం. నేను ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కారం అవుతుంటే ఇక్కడేమో ఆశా వర్క్ ఆశా తల్లుల పైన లాఠీ చార్జ్, దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు తెలంగాణ తల్లి, తెలంగాణ సంస్కృతి అనేసి విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు, మంచిదే. కానీ మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 30,000 మంది ఆశాలు కూడా తెలంగాణ తల్లులు గారా అని మేము అడుగుతున్నాం. 30,000 మంది కూడా తెలంగాణ తల్లులే కదా. మరి మేము ఇంత అది మంత్రి గారికి, దామోదర్ రాజనరసింహ గారికి వినతి పత్రం ఇస్తే గంట సేపు మాట్లాడి ఇప్పటి వరకు ఒకటి పరిష్కారం చేయలే. ఇక్కడికి అనేక సార్లు చలో హైదరాబాద్ నిర్వహించాం, కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేశాం, అసలు చెప్పులు అరిగేటట్టు తిరుగుతున్నాం, వినతి పత్రాలు ఇచ్చి ఇచ్చి అలసిపోతున్నాం. మరి మా కోసం మాట్లాడడానికి ఎందుకు సమయం లేదని మేము అడుగుతున్నాం. మా కోసం మాట్లాడలే కదా, మా కష్ట సుఖాలు చూడాలి కదా, మా కష్టాన్ని చూడాలి కదా. నువ్వు ధరలు పెంచినావు, పని భారాన్ని పెంచినావు, మేం చేస్తున్న పనికి వచ్చే పారితోషికాలకు కొంతనే లేదు అసలు. అందుకని ఇది మేము కూడా తెలంగాణ తల్లులమే. 30,000 మంది మీ తెలంగాణ తల్లులం కాదు. తెలంగాణలో 4 కోట్ల మంది ఆరోగ్యాలతో ఉన్నారంటే వాళ్లకు గుండెకాయ లాంటిది ఎవరంటే మేమే. అందుకని మా కోసం మీరు అసెంబ్లీలో మాట్లాడాలనేసి మేము అడుగుతున్నాం. ఈ చర్చలో భాగంగా మేడం నిన్న పోలీస్ అధికారులు కొంతమంది పోలీస్ అధికారులు దురుసుగా ప్రవర్తించారు, కొంతమందికి పైన కూడా చేసుకోవడం అవన్నీ కూడా చేస్తారు. దాని గురించి కూడా కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నిస్తారు. మేము ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తున్నాం. పోరాటాలను గౌరవించాలి, ప్రభుత్వం చర్చలు జరపాలి, సామరస్యంగా చర్చలు జరిపి పరిష్కారం చేయాలనేసి విజ్ఞప్తి చేస్తాం. సో విన్నర్ గా ఈ విధంగా సో వాళ్ళ న్యాయపరమైన డిమాండ్స్ ఉన్నాయి. సో మీకు ప్రధానంగా మాకు 18,000 జీతం ఇవ్వాలి, అండ్ అలాగే ESIPF కూడా కల్పించాలి. ఎందుకంటే మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్పేసి జయలక్ష్మి గారు చెప్తున్నారు.